హాయ్ బాబాయ్. థ్యాంక్ యూ. ఈ 30 రోజులు ఈ పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందమ్మా పరిపాలన మాత్రం. ఈ 30 రోజుల పరిపాలనలో ఎలాంటి మార్పులు చూశారు మీరు? మార్పులు బాగా వచ్చినాయి. అంతా పథకాలు కానీ పెన్షన్లు మొన్న ఇవ్వటం కానీ పోయినసారి దేని మీద చాలా తేడాగా ఉంది. ఇప్పుడు అమరావతి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందంటారు? బాగా ఉంటుంది, డెవలప్ అయితే బాగా. ఇసుక ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? ప్రజలు బాగా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇసుక దాని మీద. పోయినసారి చాలా దారుణంగా ఇబ్బంది పడ్డారు ప్రజలు. ఈసారి బాగా సంతోషంగా ఉన్నారు ఇసుక మీద. నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? లొకేషన్ మంచి ఫాస్ట్గా ఉన్నాము, పనులన్నీ బాగా. మాకు ఇక్కడ ఉండటం బాగా అదృష్టం. మాకు నారా లోకేష్ గారు ఇక్కడ ఉండటం మా మంగళగిరి నియోజకవర్గానికి బాగా అదృష్టం. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు కదా, దాని మీద మీ అభిప్రాయం? మంచిదేనమ్మా, బాగుంది. నారా లోకేష్ గారు ఐటీ కంపెనీలు తీసుకొస్తా అని చెప్పారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? తీసుకొస్తారమ్మా, తప్పకుండా తీసుకొస్తారు. అంటే ఈ పరిపాలన ఈ 5 సంవత్సరాల్లో మంచిగా ఉంటుందంటారా? చాలా బాగుంటుంది. బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా చెప్తారా? అసలు దానికి అసలు చెప్పకూడదు అసలు ఆ పరిపాలన గురించి మేము. అది పరిపాలన లాగా లేదు, అది ఒక శాడిస్ట్, ఒక సైకోల్ల పరిపాలన లాగా. అంటే అది పరిపాలన ఎట్లా అయింది, ఒక శాడిస్ట్ పరిపాలన లాగా చేసాడు అది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.